హలో డియర్ స్టూడెంట్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మరొక ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్, మరి ఇది ఏ క్లాస్ నుంచి తీసుకున్నటువంటి షార్ట్ నోట్స్ అంటే కనుక ఒకసారి మీరు క్లారిటీగా గమనిస్తే ఇది 10th క్లాస్ ఎన్సీఆర్టీ లేదా ఆంధ్రప్రదేశ్ బయాలజీ 10వ తరగతి పుస్తకం. ఓకేనండి. సో ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి బయాలజీ టెక్స్ట్ బుక్, లేదంటే కనుక 10th క్లాస్ ఎన్సీఆర్టీ పుస్తకంలో ఉన్నటువంటి జీవక్రియలు లేదా లైఫ్ ప్రాసెస్ అని పిలుస్తున్నటువంటి పాఠంలో 4వ సబ్ కాన్సెప్ట్ అయినటువంటి ఎక్స్క్రిషన్. ఓకేనా, 4వ సబ్ కాన్సెప్ట్ అయినటువంటి ఎక్స్క్రిషన్ లేదా తెలుగులో అయితే కనుక విసర్జన అనే పిలుస్తున్నటువంటి పాఠం నుంచి ఇవ్వబడినటువంటి ఈ షార్ట్ నోట్స్. ఓకేనా, జాగ్రత్తగా వినండి. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ అంశాలు దీని నుంచి మనం నేర్చుకోవాలి, టాప్ 10 పాయింట్స్ని మీతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనమ్మా. సో మన ఎగ్జామ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎలా అడుగుతాడంటే ఒక డయాగ్రామ్కి సంబంధించి కానీ లేదా ఒక కాన్సెప్ట్కి సంబంధించి కానీ ఫస్ట్ చాలామంది పాఠం చదివేటప్పుడు మొత్తం పాఠం అంతా చదువుతారు. చదివిన తర్వాత ఆ పాఠానికి సంబంధించినటువంటి హెడ్డింగ్ ఏదైతే ఉందో ఆ హెడ్డింగ్ మీనింగ్ అనేది తెలుసుకో. మనం పాఠం అంతా తెలుసుకుంటాం. మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని బిట్స్ చదువుతాం. ఈ పాఠం ఏంటి, విసర్జన లేదా ఎక్స్క్రిషన్ అంటారు. ఎక్స్క్రిషన్లో కిడ్నీస్ ఉంటాయి, ఇందులో నెఫ్రాన్స్ ఉంటాయి, వాటి గురించి మొత్తం చదువుతాం. అలా కాకుండా ఎగ్జామ్లో ఏమంటాడంటే ఎక్స్క్రిషన్, ఓకేనా, ఎక్స్క్రిషన్ లేదా విసర్జనకు సంబంధించి సరైన వాక్యాన్ని, కరెక్ట్ స్టేట్మెంట్ని గుర్తించండి అంటాడు. అంతే, అయిపోయింది నీ పని. ఇంకా కరెక్ట్ స్టేట్మెంట్ గుర్తించండి అంటే దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ మీద కమాండింగ్ ఉంటే కనుక ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా, రైట్. సో జాగ్రత్తగా చెప్తాను, మీరు వినడానికి ప్రయత్నించండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మరొక 1 డేలో మీ ముందుకు పూర్తి ఎనర్జీతో వచ్చేస్తా. సో హెల్త్ ఇష్యూ అవడం వల్ల కాస్త దాన్ని ఏమంటారు, వేగంగా చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. సో జాగ్రత్తగా వినండి. సాధారణంగా మన బాడీలో ఫుడ్ అనేది తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ అనేది డైజెషన్ అనేది జరుగుతుంది. దాన్నే జీర్ణం అవడం అంటారు. జీర్ణమైన తర్వాత ఈ ఫుడ్ ద్వారా మనకి ఏమొస్తుందండి, ఎనర్జీ అనేది వస్తూ ఉంటుంది. ఎనర్జీ రావడంతో పాటుగా మన బాడీలో కొన్ని రకాల వేస్ట్ మెటీరియల్స్ అనేవి మిగిలిపోతూ ఉంటాయి. వేస్ట్ మెటీరియల్స్ డిపాజిట్ అయిపోతూ ఉంటాయి. ఆ వేస్ట్ మెటీరియల్స్ అనేది ఏమవ్వాలా, బాడీలో నుంచి బయటికి పోవాలన్నమాట. అంటే ఎలిమినేట్ అయిపోవాలన్నమాట. అర్థమైంది? బాడీలో నుంచి ఎలిమినేషన్ అనేది జరగాలి. అంటే ఏంటి, బయటికి పంపించబడాలి. ఇలా మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు లేదా వేస్ట్ మెటీరియల్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో ఎలిమినేషన్ చేయాలి, అంటే బయటికి పంపించేసేయాలి. అదిగోండి, వాటిని ఎలిమినేషన్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్స్ అంటే దాన్ని ఏమంటామంటే ఎక్స్క్రిషన్ అని చెప్పేసి మనం పిలుస్తాం, విసర్జన అని చెప్పంటాం. మరి ఇక్కడ ఎక్స్క్రిషన్ అనే దాని గురించి మనం మాట్లాడినప్పుడు ఎక్స్ అంటే అవుట్ అని అర్థం. అదేవిధంగా సఫిక్స్ ఏంటి, క్రేనర్. ఓకేనా, క్రేనర్ అంటే సిఫ్ట్ అని అర్థం. సో రెండు కలపండి ఇక్కడ, సిఫ్ట్ ప్లస్ అవుట్, సిఫ్ట్ అవుట్. మన బాడీలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు బయటికి సిఫ్ట్ అవుట్ చేయడాన్ని, బయటికి పంపించడాన్ని ఎక్స్క్రిషన్ అంటారు. మరి ఇక్కడ ఎక్స్క్రిషన్ అని పిలుస్తున్నటువంటి పదం అనేది ఏదైతే ఉందో నాన్న, ఇది మనకి లాటిన్ భాష నుంచి తీసుకున్నటువంటి పదం. ఇట్ ఈస్ ఎ లాటిన్ వర్డ్ where X means out and cleaner means sift, and here we can say that the sifting out of the waste materials from our body to maintain the homeostasis. అంటే మన శరీరంలోని ఈ వ్యర్థ పదార్థాలను ఎందుకు తొలగించాలి, వేస్ట్ మెటీరియల్స్ని ఎందుకు మనం తొలగించాలంటే టు మెయింటైన్ హోమియోస్టాసిస్. టు మెయింటైన్ హోమియోస్టాసిస్. హోమియోస్టాసిస్ అంటే ఏంటి, సమతాస్థితి అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి, సమతాస్థితి. సో శరీరంలో సమతాస్థితిని మెయింటైన్ చేయాలి అంటే, శరీరంలో ఈక్విలిబ్రియం లేదా సమతాస్థితిని మెయింటైన్ చేయాలంటే మన శరీరంలో కిడ్నీస్ అనేటివి కావాలి.
మరి ఇలా వేస్ట్ మెటీరియల్స్ని బయటికి పంపించడానికి కిడ్నీస్ ఒకటే ఉన్నాయా అంటే మన బాడీలో ఇంపార్టెంట్ బిట్ అనేది మన బాడీలో వేస్ట్ మెటీరియల్స్ బయటికి పంపించడానికి కిడ్నీస్ ఒకటి ఉంటాయి. అదేవిధంగా లివర్ అంటే కాలేయం కూడా ఒక వ్యర్థ పదార్థాలు బయటికి పంపించే అవయవం, ఎక్స్క్రిటరీ ఆర్గాన్. అదేవిధంగా మన బాడీలో స్కిన్, ఓకేనమ్మా, స్క్విన్. అదే తర్వాత స్వెట్ గ్లాండ్స్, స్వేద గ్రంథులు, చెమటను బయటికి పంపించే గ్రంథులు. ఓకే, కన్నీటిని బయటికి పంపించే గ్రంథులు ఏవి? లాక్రిమల్ గ్లాండ్స్. ఏమండి? లాక్రిమల్ గ్లాండ్స్ గుర్తుపెట్టుకోండి. కన్నీటిని బయటికి పంపించే గ్రంథుల్ని లాక్రిమల్ గ్రంథులు అంటారు. ఇంగ్లీష్లో అయితే లాక్రిమల్ గ్లాండ్స్ అంటారు. ఓకేనా? అదేవిధంగా లంగ్స్, ఊపిరితిత్తులు కూడా మన శరీరంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ను బయటికి పంపిస్తాయి, ఆక్సిజన్ అవి ఉంచుకుంటాయి అన్నమాట. సో ఇలా వేస్ట్ మెటీరియల్స్ బయటికి పంపిస్తాయి ఉన్నాయి కాబట్టి దాన్ని ఎక్స్క్రిషన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. కమ్ టు ద పాయింట్. ఇప్పుడు కిడ్నీస్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఓకేనా? ఈ కిడ్నీస్ గురించి మాట్లాడేటప్పుడు మనం ఏమేమి తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. మన బాడీలో వెన్నుముకకి ఇరువైపుగా అంటే బ్యాక్ బోన్కి బోత్ సైడ్స్ ఏంటంటే పెయిర్ ఆఫ్ కిడ్నీస్ అనేటివి ఉంటాయి. అంటే ఒక జత కిడ్నీస్ అనేటివి ఏవైతే ఉన్నాయో చిక్కుడు గింజ ఆకారంలో అవే బీన్ షేప్లో ఉండడం జరుగుతుంది. కిడ్నీస్ని మనం రెట్రో పెరిటోనియల్ అవయవాలు అని చెప్పేసి కూడా మనం పిలుస్తారు. ఓకేనా? రెట్రో పెరిటోనియల్ అంటే ఏంటంటే కిడ్నీస్ చుట్టూ ఒక పొరచేత కప్పబడి ఉంటాయి. అందుకే రెట్రో పెరిటోనియల్ ఆర్గాన్స్ అంటారు. ఓకేనా? కిడ్నీస్ అనే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. ఈ కిడ్నీస్ యొక్క పొడవు వచ్చేసరికి, జాగ్రత్తగా వినండి, కిడ్నీస్ యొక్క పొడవు వచ్చేసరికి ఇక్కడి నుంచి ఇక్కడికి పొడవు తీసుకున్నట్టయితే 10 సెంటీమీటర్లు ఉంటుందండి. కిడ్నీస్ యొక్క వెడల్పు వచ్చేసరికి 5 సెంటీమీటర్లు ఉంటుంది. మరి కిడ్నీస్ యొక్క మందం, ఓకేనా, ఇదంతా థిక్నెస్ అంటారు. థిక్నెస్ వచ్చేసరికి 4 to 6 సెంటీమీటర్స్ అనేది థిక్నెస్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా? కిడ్నీస్ యొక్క అధ్యయనాన్ని మనం ఏమని పిలుస్తామంటే నెఫ్రాలజీ అని చెప్పేసి మనం పిలుస్తాం. నెఫ్రాలజీ. కిడ్నీస్ లోపల ఏం జరుగుతుంది సార్ అంటే కిడ్నీస్ అనేవి సాధారణంగా నీటిని, వాటర్ని, అదేవిధంగా బ్లడ్, రక్తాన్ని ప్యూరిఫై చేస్తూ ఉంటాయి. కిడ్నీస్ లోపల ఈ ప్యూరిఫై చేయడానికి ఉన్నటువంటి అతి చిన్న ప్రమాణం ఏంటి అంటే నెఫ్రాన్ అని చెప్పేసి మనం పిలుస్తాం, లేదా దాని తెలుగులో మూత్రకేశనాళిక అంటారు. ఈ నెఫ్రాన్ను క్లీనింగ్ అంటే ఫిల్టరేషన్ చేయడానికి ఉపయోగపడతాయి కాబట్టి వీటిలో స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ కిడ్నీ అని చెప్పేసి మనం పిలుస్తాం. స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ అంటే మూత్రపిండాల యొక్క నిర్మాణాత్మక మరియు క్రియాత్మకమైనటువంటి ప్రమాణం ఏదయ్యా అంటే అదే మనం నెఫ్రాన్ అని చెప్పేసి అంటారు. ఈ నెఫ్రాన్లు వచ్చేసరికి మిలియన్ల సంఖ్యలో ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనమ్మా, రైట్. తర్వాత ఇంపార్టెంట్ బిట్ డిస్కస్ చేద్దాం, ఇంపార్టెంట్ విషయాలు. ఇంకా కిడ్నీస్ అనే చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయని చెప్పుకున్నాం కదా. కిడ్నీస్ యొక్క పని మీకు తెలుసు. కిడ్నీస్ మీద, ఈ కిడ్నీస్ అనేవి ఏవైతే ఉన్నాయి, కిడ్నీస్ మీద టోపీ ఆకారంలో ఒక గ్రంథి ఉంటుందండి. టోపీ ఆకారంలో క్యాప్ షేప్లో ఒక గ్లాండ్ ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, క్యాప్ షేప్లో గ్లాండ్ ఉంటుంది. ఆ గ్లాండ్ ఏమంటారంటే ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి? దాన్ని ఎడ్రినల్ గ్లాండ్ అని చెప్పేసి అంటే గుర్తుపెట్టుకోండి. ఆ క్యాప్ షేప్లో ఉన్నటువంటి గ్లాండ్ ఏమంటామంటే ఎడ్రినల్ గ్లాండ్ అంటారు, లేదా తెలుగులో అధివృక్క గ్రంథి అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తామండి? అధివృక్క గ్రంథి. దీని నుంచి గ్లాండ్ కాబట్టి దీని నుంచి ఒక హార్మోన్ వస్తుంది అనమాట. ఆ హార్మోన్ పేరు ఏంటంటే ఎడ్రినాలిన్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. అధివృక్క గ్రంథి నుంచి వచ్చే హార్మోన్ ఏంటంటే ఎడ్రినాలిన్ అంటారు. మరి కిడ్నీ ఏం చేసిందంటే బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది, బీపీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఓకే, కిడ్నీ అనేది బీపీని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మరి కిడ్నీ యొక్క బయట భాగాన్ని మనం ఏమంటామంటే కార్టెక్స్ అని చెప్పి పిలుస్తాం. కిడ్నీ యొక్క లోపల భాగాన్ని మెడుల్లా అంటారు. మెడుల్లా అంటే తెలుగులో దవ్వ, కార్టెక్స్ అంటే తెలుగులో వల్కలం అంటారు. ఈ కిడ్నీ యొక్క వల్కల భాగం అనేది ఏదైతే ఉందో, కార్టెక్స్ రీజన్ ఏదైతే ఉందో, కార్టెక్స్ రీజన్ దగ్గర నుంచి ఒక ప్రోటీన్ అనేది ఉత్పత్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. దాని పేరు ఏంటంటే ఎరిథ్రోపాయిటిన్ అని చెప్పేసి మనం పిలుస్తామండి. ఎరిథ్రోపాయిటిన్ అనేది సాధారణంగా ఒక ఎముక మనం తీసుకున్నాం అనుకోండి, ఎముక మధ్యలో ఉండే గ్యాప్ని ఏమంటారు?
ఎముక మజ్జే లేదా దీన్ని ఇంగ్లీష్లో బోన్ మ్యారో అంటారు. ఈ బోన్ మ్యారో లోపలికి ఈ ప్రోటీన్ అనేది సింథసిస్ స్రవించబడడం జరుగుతుంది. ఇది రిలీజ్ అయిన తర్వాత ఈ ఎరిథ్రోపాయిటిన్ ఏం చేస్తుందంటే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి అయ్యేటట్టు చేస్తుంది, ఆర్బీసీ ప్రొడ్యూస్ అయ్యేటట్టు చేస్తుంది. అందుకే దాని పేరు మీదగానే ఆర్బీసీ ఉత్పత్తిని మనం ఏమంటామంటే ఎరిథ్రోపాయిసిస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తారండి? ఎరిథ్రోపాయిసిస్ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. రైట్. కిడ్నీ లోపలికి ఒక ఆర్టరీ వెళ్తుంది, గుర్తుపెట్టుకుని. కిడ్నీ లోపలికి ఒక ధమని అనేది వెళ్తుంది, ఒక సిర బయటకు వస్తుంది. సో రెడ్ కలర్లో ఉంది కదా. సో కిడ్నీ లోపల ఉన్నటువంటి ఆర్టరీ ఏంటి అంటే రీనల్ ఆర్టరీ అని చెప్పేసి మనం పిలుస్తారు. కిడ్నీ లోపలికి వెళ్తున్నాడు ధమని ఏమంటారంటే వృక్క ధమని అని చెప్పేసి మనం పిలుస్తాం. దాని నుంచి బయటకు ఒక సిర రావడం జరుగుతుంది, దాన్ని ఏమంటారంటే వృక్క సిర అని చెప్పేసి పిలుస్తారు, లేదా దాన్నే రీనల్ వెయిన్ అంటారు. ఓకేనా? రైట్. కిడ్నీస్ లోపల నుంచి వేస్ట్ మెటీరియల్స్ బయటకు తీసుకురావడానికి ఒక పైప్ లాంటి స్ట్రక్చర్ కనిపిస్తూ ఉంటుంది. దీని యొక్క పొడవు వచ్చేసరికి 30 సెంటీమీటర్ల పొడవు ఉంటుందండి. దీన్ని ఏమంటామంటే యురేటర్ అని చెప్పేసి అంటారు, లేదా దీన్నే మూత్రనాళం అని చెప్పేసి కూడా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తారమ్మా? మూత్రనాళం. ఈ మూత్రనాళం ద్వారా మూత్రం అనేది వచ్చేసి ఈ కిడ్నీస్ నుంచి వచ్చినటువంటి ఇవేవైతే ఉన్నాయో ఇక్కడ ఒక బ్లాడర్ అని చెప్పి ఒక బ్యాగ్లా ఉంటుంది అన్నమాట స్ట్రక్చరు, యూరినరీ బ్లాడర్లోకి రావడం జరుగుతుంది. మరి ఈ పైప్ అనేది ఏదైతుందో ఇలా వణుకుతా వస్తూ ఉంటుంది, దాన్ని పెరిస్టాలిక్ మూమెంట్స్ అంటారు. సో పెరిస్టాలిక్ మూమెంట్స్ కూడా మనకు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. ఓకేనా? కిడ్నీస్ అనేవి ఒక రోజుకి ఎంత వాటర్ని ఫిల్టర్ చేస్తాయి సార్ అంటే 170 లీటర్స్ని ఫిల్టర్ చేయగా అందులో 168.5 లీటర్స్ బాడీలో ఉండిపోతే కనుక 1.5 లీటర్ మాత్రమే బయటికి యూరిన్ రూపంలో బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. యూరిన్కి సంబంధించినటువంటి అంశాల గురించి అధ్యయనం చేయడాన్ని ఏమంటారంటే యూరాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఏమని పిలుస్తారమ్మా? యూరాలజీ అని చెప్పేసి పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో ఓకేనా మరికొద్ది సమాచారంతో మరింత సమాచారం మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.